హలో అండి. హాయ్ అండి. ఓకే. నా పేరు నిహారిక. ఓకే. నేను సిడ్నీ నుంచి వచ్చాను. యాక్చువల్లీ హైదరాబాద్ లోకల్, బట్ నేను అక్కడ మాస్టర్స్ చేస్తున్నాను. మేమందరం బిగ్ బాస్ చూస్తాం. అక్కడ నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఎక్సైటెడ్ గా మేము రోజు బిగ్ బాస్ చూస్తూ ఉంటాము. మెయిన్ గా బిగ్ బాస్ చూడడానికి రీజన్ మాత్రం నాగ్ సార్ అండి. ఆయన ఎనర్జెటిక్, ఆయన ఎనర్జీ వల్లనే మేమందరం బిగ్ బాస్ చూస్తూ ఉంటాం. ఎక్స్పెషల్లీ సాటర్డే సండే ఎపిసోడ్స్ అయితే అసలు మిస్ అవ్వము. ఎందుకంటే ఆయన వల్లే అసలు ఎనర్జీ వస్తుంది. నార్మల్ ఎపిసోడ్స్ కంటే కూడా ఎక్కువ హిట్ అయ్యే ఎపిసోడ్స్ అయితే నాకు తెలిసి సాటర్డే సండే ఎపిసోడ్స్. ఆయన వల్లే ఆ ఫన్ అన్నా లేకపోతే ఆ ఎనర్జీ అన్నా ఆ ఎంటర్టైన్మెంట్ అన్నా వస్తుంది. సో సో ఓకే. చూస్తున్నారు కదా డైలీ బిగ్ బాస్. మేము డైలీ చూస్తామండి. ఓకే. అందులో మీ ఫేవరెట్? రాయల్ క్లాన్, ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఇద్దరు ఉన్నారు కదా. అవును. సో రాయల్ క్లాన్ లో నా ఫేవరెట్ అయితే నిఖిల్. ఓకే. ఎందుకంటే హీస్ వెరీ కామ్ అండ్ కంపోజ్డ్. ఓకే. ఆయన ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలని బాగా తెలుసు. ఓకే. టాస్క్స్ బాగా ఆడతారు. ఫిజికల్ గా ఆయనకి మంచిగా ఉంది, ఫిజికల్ స్ట్రెంత్ బాగుంది. ఓకే. అండ్ హౌస్ మేట్స్ తో కూడా ఆయన ర్యాపో అయితే చాలా బాగుంది. ఓకే. ఒకటి ఏంటంటే కొంచెం ఆయన రాయల్ క్లాన్ తో ఎక్కువ ఉంటున్నారు, బట్ అదొకటి సెట్ చేసుకుంటే హీఈస్ ఎలిజిబుల్ ఫర్ విన్నర్. ఓకే. సో ఆయనకు అది ఉంది. ఎందుకంటే అంత కామన్ కంపోజ్డ్ గా అయితే ఎవరు లేరు. ఓకే. మెచ్యూరిటీ కూడా చాలా ఉంది. ఓకే. సో రాయల్ క్లాన్ నుంచి అయితే నాకు నిఖిల్ ఇష్టం. ఓకే. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో అవినాష్ అండ్ రోహిణి ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ చాలా ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేస్తారు. కంపేర్ చూసుకుంటే కొంచెం రోహిణి ఫిజికల్ టాస్క్ లో కొంచెం అటు ఇటు అవుతారు కాబట్టి అవినాష్ ఇస్ మోర్ అంటే ఫిజికల్ టాస్క్ ఎంటర్టైన్మెంట్ రెండు బ్యాలెన్స్ చేస్తా ఉంటారు. కానీ ఆయన ఒక్కొక్కసారి నామినేషన్స్ లో మిస్ బ్యాలెన్స్ అవుతూ అనిపిస్తూ ఉంటుంది. సో దాని వల్ల ఐఎమ్ కన్ఫ్యూజ్ బిట్వీన్ అవినాష్ అండ్ రోహిణి. బట్ అందరూ హౌస్ అయితే చాలా బాగా ఆడతారు. ఐదర్ రష్మి గానీ, ప్రేరణ గానీ, పృథ్వీ గానీ, విష్ణు గానీ. సో అందరూ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. సో ఐ ఫీల్ అందరూ వాళ్ళు బెస్ట్ ఇస్తున్నారు. బట్ దీస్ ఆర్ మై ఫేవరెట్స్ అన్నమాట. ఓకే. ఎన్ని రోజులు మీరు షోని టీవీలో కానీ లేదా మొబైల్లో కానీ చూసేవారు? సో ఈ రోజు డైరెక్ట్ గా నాగ్ సార్ ని దగ్గర నుంచి చూస్తున్నారు, ప్లస్ మానిటర్ లో దగ్గర నుంచి హౌస్ మేట్ ని చూస్తున్నారు. సో మీ ఫీలింగ్ ఏంటి? నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. ఫస్ట్ చాలా నర్వస్ గా ఉన్నాను, బికాస్ నేను ఇప్పుడు ఫస్ట్ టైం ఒక స్టార్ ని నేను చూడడం. ఓకే. సో చాలా నర్వస్ గా ఉన్నా. అండ్ ఈ ఆపర్చునిటీ నాకు దొరకడం అనేది ఐ ఫీల్ వెరీ లక్కీ. అండ్ నేను కరెక్ట్ టైం కి ఇండియా వచ్చానని నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అక్కడ ఉంటే మాకు అసలు ఈ ఆపర్చునిటీ కూడా దొరికేది కాదు. ఓకే. సో లిటిల్ నర్వస్ అండ్ వెరీ హ్యాపీ. ఓకే. సో మీరు డైలీ చూస్తున్నారని చెప్తున్నారు కాబట్టి టాప్ 3 అంటే టాప్ 2 వద్దులేండి, టాప్ 3 అంటే మీరు ఎవరు నేమ్స్ చెప్తారు? ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు? నిఖిల్, అవినాష్, ఐ ఫీల్ ప్రేరణ ఆర్ యష్మి. ఎందుకంటే బాయ్ ఐ ఆల్సో ఫీల్ గర్ల్స్ కూడా రావాలి అని. ఎప్పుడు అబ్బాయిలే గెలుస్తున్నారు. ఐ ఆల్వేస్ వాంటెడ్ ఎ గర్ల్ టు విన్. ఓకే. సో నాకు తెలిసి ఒక్కసారి ఒక అమ్మాయి గెలిచారు, అది కూడా నాట్ బిగ్ బాస్ 1. ఇట్ వాజ్ సమ్ అదర్ సీజన్. బిందు అది కూడా నార్మల్ ది కాదు, ఆల్రెడీ వచ్చిన ఓటీటీ లో వచ్చింది. సో నాకు ఇందులో అయితే ప్రేరణ విష్ణులో, ఎందుకంటే ప్రేరణకు క్వాలిటీ ఉంది. అంటే విష్ణు ఐ మీన్ యష్మితో కంపేర్ చేసుకుంటే ఐ వాంట్ హర్ టు బి ఆన్ ఇన్ టాప్ 3. మేబీ ఆ స్టేజ్ మీద కూడా తను ఉంటే బాగుంటది అనిపిస్తుంది. మేబీ ఈసారి ఎవరైనా అమ్మాయి బాగుంటది, అమ్మాయి గెలిస్తే కూడా బాగుంటది, ఎప్పుడు అబ్బాయిలే కాకుండా. సో వరంగల్ నుంచి వచ్చిన నబిల్ ఎలా ఆడుతున్నాడు? నబిల్ ని మర్చిపోయాను. యాక్చువల్లీ నబిల్ లో నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఆయన యాక్చువల్లీ సాక్రిఫైస్ చేస్తారు, తన స్వీట్స్ ని సాక్రిఫైస్ చేస్తారు. లాస్ట్ 3 వీక్స్ బ్యాక్ 4 వీక్స్ బ్యాక్ హౌస్ కోసం ఒక డెసిషన్ తీసుకోవాలి అని అందరూ ఓట్ చేస్తే అప్పుడు ఆయన మాకు టైం లిమిట్ లేకుండా రేషన్ కావాలి అని చెప్పి ఆయన తన స్వీట్స్ ని సాక్రిఫైస్ చేస్తారు, వాడుకున్నారు. సో ఈవెన్ తను కూడా ఫిజికల్ గా కూడా చాలా బాగా చేస్తారు. నేను యాక్చువల్లీ మర్చిపోయాను. బట్ నబిల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ గుడ్ కంటెస్టెంట్స్. అండ్ ఆయన కూడా యాక్చువల్లీ టాప్ 5 టాప్ 3 లో అయితే ఉంది. ఈవెన్ ఆయనకి తన యాంగర్ లెవెల్స్ కూడా చాలా తక్కువ. నామినేషన్స్ లో ఆయన గొడవ పడేటప్పుడు కూడా, మేబీ ఆ ఆర్గ్యుమెంట్ చెప్పేటప్పుడు కూడా చాలా కామెడీగా చెప్తారు. అది ఆడియన్స్ యాక్చువల్లీ నవ్వుకుంటారు కూడా, అది ఒక ఆర్గ్యుమెంట్ లో అవ్వదు. సో అంత సీరియస్ గా అవ్వకుండా నాకు అయితే చాలా మంచిగా ఆయన లాంగ్వేజ్ తెలంగాణ పీపుల్ ని రిప్రజెంట్ చేసిన ఫీలింగ్ వస్తుంది. సో ఇట్స్ వెరీ గుడ్ టు హ్యావ్. మీకు ఇప్పుడు ఒక టఫ్ క్వశ్చన్ అన్నమాట. అయ్యో, ప్రేరణనా యష్మినా ఇద్దర్లో ఒకరంటే ఎవరిని చూస్ చేస్తారు? యాక్చువల్లీ యష్మి చాలా స్ట్రాంగ్. ఫస్ట్ వీక్స్ లో చూసుకుంటే తను ఒకసారి చీఫ్ అయింది, క్లాన్ కి హెడ్ అయింది.
తర్వాత కూడా తన పాయింట్ తను చాలా కరెక్ట్ గా చెప్పేవారు. నామినేషన్స్ లో కూడా మనము తనది, ఇంకా మధ్యలో ఒకళ్ళు ఉండేవారు, తన పేరు నేను మర్చిపోయాను, సారీ. Okay. సో అప్పుడు కూడా గొడవ అయినప్పుడు కూడా షీ వాస్ వెరీ క్లియర్ ఎట్ హర్ పాయింట్. ప్రేరణ ఏంటంటే తను ఫాస్ట్ గా మాటలు అనేస్తారనమాట, ఫాస్ట్ గా కోపం అగ్రెసివ్ వచ్చేస్తుంది. బట్ హర్ ఇంటెన్షన్ ఇస్ నాట్ రాంగ్. తను ప్యూర్, ఇద్దరు ప్యూర్ సోల్సే, బట్ ఇంటెన్షన్ రాంగ్ కాదు. ఒక్కొక్కసారి తన క్యాలిక్యులేషన్ మిస్ బ్యాలెన్స్ అవుతుంది ప్రేరణకి. బట్ లాస్ట్ వీక్స్ గా చూస్తుంటే ఐ ఫీల్ ప్రేరణస్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ కొంచెం బెటర్ అనిపిస్తుంది. సో అందుకు చూస్ వన్ అంటే ప్రేరణ. ప్రేరణ. థ్యాంక్ యూ. సో హ్యాపీ అన్నమాట మీరు ఆడియన్స్ ఈరోజు. చాలా హ్యాపీ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.